తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను? యోహాను శుభవార్త 6వ అధ్యాయము 28వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు తన శుభములతో మేము నింపునుగాక. క్రీస్తు అనుచరులు తమ వంతుగా దేవుని కార్యములను నెరవేర్చుటకు విశ్వాసం అనేది చాలా అవసరం. దేవుని అనుచరులుగా ఉండుటకు, ఆయన బోధలను విని ఆచరించుటకు, రక్షణను పొందుటకును ప్రతి మనిషికి అవసరమైనది, ప్రధానమైనది విశ్వాసం. విశ్వాసం లేకపోతే ఏ ఆధ్యాత్మిక కార్యాన్ని చేపట్టలేము, పరిపూర్తి చేయలేము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రముఖులైన భక్తులందరూ తమ విశ్వాసం ద్వారానే దేవుణ్ణి సంతృప్తిపరిచారు. అబ్రహాము తనకున్న విశ్వాసం ద్వారానే తన ఏకైక కుమారుని బలి ఇచ్చుటకు పూనుకున్నాడు. మోషే ప్రవక్త ఇశ్రాయేలీల ప్రథమ శత్రువైన ఫరో ముందు నిలబడుటకు కారణం ప్రభునిపై తనకున్న నమ్మకమే. ఆ నమ్మకమే ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా ఉండి వారిని నడిపించుటకు అంగీకరించేలా నడిపించింది. దావీదు బాలుడిగా దేవుడు తనతో ఉన్నాడన్న భరోసాతోనే ఫిలిష్తీయుడైన గొల్యాతును హతమార్చుటకు, ఎదిరించుటకు ముందుకు వచ్చాడు. ఇవన్నీ దైవ కార్యములే. వీరిని నెరవేర్చుటకు వీరందరికీ ప్రధానంగా ఉన్నది విశ్వాసమే. అలాగనే ప్రతి దేవుని అనుచరుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు నమ్మదగిన తనముతో, విశ్వాసపాత్రుడైన సేవకునిగా చిత్తశుద్ధితో వర్తించాలి. దైవ కార్యములు నెరవేర్చుటకు లోక జ్ఞానం, మానవ బుద్ధి ఉంటే సరిపోదు. ప్రభుని ఎడల విశ్వాసం ఉండాలి. ప్రభుని చేదోడు వాదోడు వారికి ఎల్లప్పుడూ లభిస్తూ ఉండాలి. అప్పుడు ప్రభుని కార్యములను నెరవేర్చగల సమర్థులుగా, నైపుణ్యం గలవారుగా జీవిస్తారు. ప్రార్థించుదము. పరమ పవిత్రుడమైన మా దేవ, మీరు మా ఎడల చేసిన ప్రతి మేలునకు గాను మీకు ఎల్లవెడల కృతజ్ఞులమై జీవిస్తూ, మీరు దయచేసిన విశ్వాసాన్ని అనునిత్యం పెంపొందించుకుంటూ, మీ కార్యములను సఫలీకృతం చేసే వారముగా మమ్ము తీర్చిదిద్దమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.